హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టా అయ్యే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి. బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని, హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరమేమేమంతా సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి అలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసిన అని ఆయన వేసుకున్నాడు కార్టూన్. తెల్లారి ఈయనేం చేసిండు, హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడున్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది, 2 చేతులతోని దుమ్మెత్తి పోసి పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా. మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లొచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి? హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చిరు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2 లక్షలు తీసుకుంటారా, 3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా? మరి అట్లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ నుండి? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటుపక్క పద్మకు ఓడిపోతుంది, అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు, ఇంకో మనిషి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు, మోసపూరితమైన ఫైట్ చేస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా, నువ్వు అర్జునువా, ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే, టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీస్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటే ఉండలేరు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కన మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీకి చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి? మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే, అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు 2023 ఎన్నికల్లో 1.82% ఓట్ల తేడాతో మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా? చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన, నీ అక్రమ మార్గాలు, ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి. వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణిలో ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పలచన చేసే మాటలు మాట్లాడుతా ఉన్నాం. ఇక ముందు ఇట్లాంటి మాటలు ఎక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణలో ఉన్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా మాట్లాడుతూ ఉన్నావు మెదక్ వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మెదక్ దాకా రావాలా? కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేయడానికి, వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉన్నదా? విచిత్రంగా ఉన్నది ఇలా ప్రెస్ మీట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెస్ మీట్ మాట్లాడి మెదక్ పట్టణంలో
ప్రభుత్వాన్ని అట్లా రిక్వెస్ట్ చేస్తా ఉందట. ఆ గురుకుల పాఠశాల మడిగలలో నడుస్తా ఉంది, పక్క భవనాలు కట్టాలి, రైతులకు పరిహారం అందించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది. ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నావు? డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద. ప్రభుత్వం చేస్తున్న తప్పిదారులు, ప్రభుత్వం యొక్క అసమర్థతను ఎత్తి చూపాల్సినటువంటి నువ్వు ఇక నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు. ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని, తోడబుట్టిన కేటీఆర్ గారిని, కేసీఆర్ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకుతున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోస్తావు. చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్న నీ ద్వంద్వ నీతి ఏందో, నీ యొక్క ఎజెండా, సీక్రెట్ ఎజెండా ఏందో. రేవంత్ రెడ్డి మెప్పు కోసం, కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడ కూడా ఊరుకోరు. తెలంగాణ సమాజం కూడా హర్షించాలన్న విషయాన్ని గుర్తుపెట్టు. మీరు కూడా లేడీయే కదా, ఆ కుటుంబ చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను కూడా కేసులు పెట్టించి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందింది. గా విషయం చోయి తెచ్చుకొని మాట్లాడు అంతే తప్ప ఇట్లా పార్టీని బదనాం చేస్తూ రహస్య ఎజెండాను పెట్టుకొని రేవంత్ రెడ్డి మెప్పు కోసము, నీ అక్రమ సంపాదన కోసము, అక్రమ దందాల కోసము బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కన్న తండ్రి కేసీఆర్ గారిని, అదే కన్న తల్లి లాంటి పార్టీని, కేటీఆర్ గారిని కానీ హరీష్ అన్నను కానీ మాత్రం విమర్శిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.